ఏమండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదండి. దానికోసం వైసీపీ పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకులతో గట్టి వార్నింగ్ ఇచ్చారంటండి. అది ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఎక్కడ ఏకగ్రహం కాకుండా ప్రతి చోట వైసీపీ క్యాండిడేట్ కంపల్సరీ ఉండాలని వైసీపీ నాయకులతో గట్టిగా చెప్పారంటండి. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలా. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాట పక్కకు పెడితే నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి బాబు. ఇటు పక్క అధికార పార్టీ పెట్టే కేసులు, మరో పక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారండి బాబు. అక్కడేమో జగన్ ప్రతి చోట ఏకగ్రీవం కాకుండా వైసీపీ క్యాండిడేట్ ఉండాలని చెప్తున్నారు. పైగా ఏకగ్రీవం అయిన చోట నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ లేదని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఇన్ఛార్జీల పరిస్థితి ఏమో ముందుకు పోతే గొయ్యి, వెనకపోతే నుయ్యిలా ఉంది అండి. చూద్దాం జగన్ చెప్పిన మాట వైసీపీ ఇన్ఛార్జీలు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో మరి.